హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది కీ కోసం అయితే వెయిట్ చేశారు. కీ అనేది ఫైనల్గా నిన్న నైట్ రావడం అయితే జరిగింది. కీ అనేది చెక్ చేసుకున్నారు. ఓకే, చాలామంది అయితే వీడియో కింద కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ ఇన్ని మార్కులు వచ్చినాయి, ఓకే మరి ఏమైంది, రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో నేను దానిపైన కొంచెం కన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలాగే నార్మలైజేషన్లో ఏమైనా మార్క్స్ అనేవి పెరుగుతాయి అనే దానిపై మీకు కన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఓకే, అంటే మీకు జస్ట్ మీరు చెక్ చేసుకున్నది ఏంటంటే రా స్కోర్ మాత్రమే, నార్మలైజేషన్తో కాదు. అంటే మీకు రా స్కోర్ మాత్రమే మీకు ఇప్పుడు చెక్ చేసుకున్న మార్కులు వచ్చేసి. అర్థమైందా? అలాగే ఇంకో విషయం ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ, మనం ఆర్టీఐ వేసి ఎస్ఎస్సి జీడీ తరపున ఎస్ఎస్సి బోర్డుకి కొన్ని ఉండడం అయితే జరిగింది. అది ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. లాంగ్ డేస్ నేను చాలా కొన్ని డేస్ బ్యాక్ వేసాను, పైగా ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అది ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చాలా యూస్ఫుల్ అయింది. కొంచెం ఇన్ఫర్మేషన్ రావాలి. ఏంటంటే మీకు పర్టికులర్గా కాంపిటీషన్ ఎంత ఉందనేది చాలా డీటెయిల్డ్గా వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కనుక వస్తే మీకు బాగా అర్థమైద్ది. సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా రాగానే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా చేసుకుందాం. సో ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. మన కీ చెక్ చేసుకుంటాకి 3/4/2024 6:30 నుంచి 10/4/2024 6:30 వరకు సమయం ఇవ్వడం అయితే జరిగింది. అంటే నిన్న ఈవినింగ్ 6:30 నుంచి మనకి 10వ తారీఖు ఈవినింగ్ 6:30 లోపు మీరు కీ చెక్ చేసుకుంటాకైతే అవకాశం అయితే ఉంది. సో మీరు త్వరగా అయితే కీ చెక్ చేసుకోండి, ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇన్ కేస్. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్కోర్ కార్డ్ ఎలా చెక్ చేసుకోవాలన్నది అయితే చెప్తాను ఒకసారి, ఎందుకంటే కొంతమందికి అర్థం కాలేదు ఎలా చెక్ చేసుకోవాలనేది. సో చెప్తాను, జాగ్రత్తగా వినండి. టోటల్ క్వశ్చన్స్ మనకి 180 క్వశ్చన్లు. ఓకే, 80 క్వశ్చన్లు, 160 మార్కులు. ఓకే, 1/4 నెగిటివ్, అంటే నీకు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 మార్కులు, ఒక క్వశ్చన్ తప్పు అయితే 0.25 మార్క్ అనేది కట్ అయ్యింది. 4 క్వశ్చన్లు తప్పు అయితే 1 మార్క్ కట్టు, 8 క్వశ్చన్లు తప్పు అయితే 2 మార్కులు కట్టు. అర్థమైందా? ఇప్పుడు ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండే ఇలా చేశాడు ఎగ్జామ్లో, ఇలా వచ్చినాయి అతనికి మార్కులు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి అతను 36 క్వశ్చన్లు కరెక్ట్ పెట్టాడు. రాంగ్ వచ్చేసి 44 క్వశ్చన్లు. అతను టోటల్గా 80కి 80 క్వశ్చన్లు పెట్టేశాడు, ఏ ఒక్క క్వశ్చన్ వదలలేదు. 36 కరెక్ట్ అయినాయి, 44 రాంగ్ అయినాయి. ఈ 36 కరెక్ట్ అయినందుకు గాను మనకి ఒక క్వశ్చన్కి 2 మార్కులు కదా, అతనికి 72 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఓకే, మరి నెగిటివ్ కూడా చేశాడుగా, అంటే రాంగ్ ఆన్సర్స్ కూడా పెట్టాడుగా. ఓకే, దీనికి గాను 44 క్వశ్చన్లకు గాను 11 మార్కులు కట్ అవుతాయి. అర్థమైందా? 0.25గా నెగిటివ్. ఆ లెక్కను చూసుకుంటే 44 క్వశ్చన్లకి 11 మార్కులు కట్ అవుతాయి. సో 72 మైనస్ 11 ఇవి తీసేయాలి. తీసేసిన తర్వాత 61 అయితే వచ్చింది. సో ఈ 61 మార్క్ అనేది అతని యొక్క రా స్కోరు. అర్థమైందా? పైగా దీనికి నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఆ నార్మలైజేషన్లో కొన్ని మార్కులు అనేవి యాడ్ అవుతాయి. ఓకే, అంటే డిపెండ్స్ ఆన్ అతని పేపర్ టఫ్నెస్ని బట్టి, అతని పేపర్ యొక్క యావరేజ్ స్కోరు, మొత్తం కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను దాని గురించి కూడా ఆల్రెడీ క్లారిటీ ఒక వీడియో చేశాను. అలాగే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు నార్మలైజేషన్లో ఏమైనా మార్క్స్ అనేవి పెరుగుతాయి అనేది కొంతమందికి సందేహం అయితే ఉంటుంది. ఈ సందేహానికి గల కారణం ఏంటంటే, మీకు నార్మలైజేషన్ అంటే ఎందుకు, ఒక ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తే దానికి నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకరికి వచ్చిన క్వశ్చన్లు ఒకరికి రావు, పేపర్ టఫ్నెస్ ఉంటుంది, కొంతమందికి ఈజీగా ఉంటుంది. సో కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకేంటంటే నేను జనరల్గా చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా 85 నుంచి 90% మందికి నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, పెరుగుతాయి. ఓకే, మీ యొక్క రా స్కోర్ ఏదైతే ఉందో ప్రజెంట్ మీకు కీ చెక్ చేసుకున్నాక వచ్చింది రా స్కోరు. ఈ రా స్కోర్ కంటే మీకు నార్మలైజేషన్లో 85 నుంచి 90% మందికి మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా మిగిలిన రిమైనింగ్ 10% ఉంటారు కదా, ఆ 10% మందికి ఏంటంటే కొంతమందికి వాళ్ళ స్కోర్ వాళ్ళలాగానే ఉంటుంది. అంటే నార్మలైజేషన్లో అదే రా స్కోర్లో ఎంత వచ్చిందో నార్మలైజేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ స్కోర్ వాళ్ళలాగానే ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వచ్చిన రా స్కోర్ కంటే నార్మలైజేషన్లో ఇంకొన్ని మార్కులు తగ్గుతాయి, ఒక 2-3 మార్కులు. ఓకే, ఏంటంటే డిపెండ్స్ ఆన్ పేపర్ టఫ్నెస్ని బట్టి, వాళ్ళు రాసిన షిఫ్ట్ని బట్టి, వాళ్ళ షిఫ్ట్ యొక్క యావరేజ్ స్కోరు, టోటల్ యావరేజ్ స్కోరు, కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానిపై నేను క్లారిటీగా వీడియో కూడా చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా కొంచెం క్లారిటీ వచ్చింది, అసలు ఏంటి నార్మలైజేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇదొకటైతే అర్థమైంది కదా. అలాగే కొంతమంది ఏంటంటే కీ చెక్ చేసుకున్నాక రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దామా లేదా అనే సందేహంలో ఉన్నారు. ఎందుకంటే చాలామంది కామెంట్ చేశారండి, బ్రదర్ 62 స్కోర్ వచ్చింది, లేదు 72 స్కోర్ వచ్చింది, రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా లేదా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఒకసారి ఇందులో చూసుకున్నట్టయితే ఏమైనా ఛాన్స్ ఉంటుందా, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే ఏమైనా ఫిజికల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, ఫైనల్లో జాబ్ వచ్చేసి అదే ఛాన్స్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో ఒకసారి చెప్తున్నా చూడండి, ఎవరైతే 100 అబోవ్ ఉన్నారో వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లా, వాళ్ళు ఏంటంటే 100% వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఓకే, వాళ్ళకి ఖచ్చితంగా రన్నింగ్ అనేది కొడితే వాళ్ళకి మెడికల్ ఫిట్ అయితే ఏదో ఒకటి వచ్చింది జాబు. మరి కొంతమంది ఏంటంటే 70లు 60లు వచ్చిన వాళ్ళు మరి
ప్రాక్టీస్ చేయాలా లేదా అంటే ఖచ్చితంగా చేయండి బ్రదర్. ఎందుకంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ మీకు రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి పీఈటీకి ఎలిజిబిలిటీ వచ్చే లిస్టు. సో ఆ లిస్ట్లో నేమ్ ఉంటే మీరు డెఫినెట్గా పీఈటీకి వెళ్తాకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అక్కడైతే మీకు అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీరు అనుకోకుండా నాకు తక్కువ మార్కులు వచ్చినాయి కదా అని చెప్పి మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం మానేసి అర్థమైంది ఆ లిస్ట్లో నేమ్ వచ్చిన తర్వాత బిగిన్ ఎడదాంలే అంటే అప్పుడు మీకు కొంచెం తక్కువ సమయం ఉంటుంది, మీరే సఫర్ అవుతారు. సో మీరేంటంటే కొంచెం రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటే అది మీకే మంచిది. అర్థమైందా? మీకు నేనేంటంటే అటు మాట్లాడను ఇటు మాట్లాడను. అంటే మీకు వచ్చిన 70 మార్కులకి జాబ్ వచ్చిద్ది అని అయితే నేను చెప్పను, రాదు అని కూడా చెప్పను. మీకేంటంటే అలా చెప్తే మళ్ళీ మీకు అనవసరంగా హోప్స్ పెంచుకుని బ్రదర్ మీరు అలా చెప్పారు మరి రాలేదు, సో ఏంటి మరి నెక్స్ట్ అంటే మరి నా మీద మళ్ళీ నేను మీకు నెగిటివ్లా అనిపిస్తాను. సో అందుకని చెప్పి నేనైతే అలా చెప్పను. సో మీకేంటంటే ఫర్దర్గా రిజల్ట్ రిలీజ్ చేసినప్పుడు లిస్ట్లో నేమ్ ఉంటే మీకు చాలా హెల్ప్ అయ్యిద్ది. ఇప్పుడు దాకా చేసిన రన్నింగ్ అనేది మీకేంటంటే రన్నింగ్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు. అంతేగాని మీరు అనవసరంగా నెగ్లెక్ట్ చేసి అప్పుడు లిస్ట్లో నేమ్ వచ్చిన తర్వాత అయితే మీకే కంగారు అయ్యిద్ది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఎంతో టైం అయితే లేదు, నాకు తెలిసి 1 మంతే, 1 మంత్లో మీకు తెలిసిపోద్ది కూడా. సో దాన్ని బట్టి మీరు నన్ను అడిగితే ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవడం అయితే మంచిది. ఇప్పుడు ఒకసారి కొన్ని మార్కులు చెప్తాను, ఆ మార్కుల కంటే తక్కువ వస్తే మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ అండి ఒకసారి అయితే ఆలోచించుకోండి. దాని గురించి కూడా ఇప్పుడు క్లారిటీ ఇస్తాను చూడండి. ఇంకోటి ఏంటంటే కేటగిరీ వైజ్ క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉంది. అంటే 100 చోటుకి 30% ఆఫ్ మార్క్స్, 30% అంటే 48 మార్కులు రావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25% మార్క్స్ అంటే 40 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి 20% అంటే 32 మార్క్స్ అనేవి రావాలి. సో ఒకసారి వీటి ప్రకారం చూసుకున్నట్టయితే మీకు ఇవి ఏంటంటే జస్ట్ కేటగిరీ వైజ్ సేఫ్ స్కోర్ మాత్రమే. మనకి ఈ మార్క్స్ పైబడి వచ్చినంత మాత్రాన మిమ్మల్ని ఫిజికల్కి ఏం పిలవరు. ఫిజికల్ రేషియో వచ్చేసి ఒక పోస్ట్కి 8 మందిని చెప్పడం పిలవడం అయితే జరుగుతుంది. ఇది వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. అర్థమైందా? మీకు ఇప్పుడు ఏవైతే మార్కులు చెప్పున్నానో మనకి 48 కావచ్చు, 40 కావచ్చు, 32 కావచ్చు, ఇవేంటంటే జస్ట్ కేటగిరీ వైజ్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే ఆ మార్కుల కంటే పైబడి వచ్చిన వాళ్ళందరినీ మనకి చూసి ఒక పోస్ట్కి 8 మందిలో ఉన్న వాళ్ళని రేషియో కింద ఫిజికల్కి పిలవడం అయితే జరుగుతుంది. అంతేగాని మీకు ఏదైతే 32, 40, 48 ఆ మార్కులు వచ్చినంత మాత్రాన మిమ్మల్ని ఫిజికల్కి అయితే ఏం పిలవరో. అవి జస్ట్ మీ కేటగిరీ వైజ్ క్వాలిఫైయింగ్ నేచర్ మార్క్స్ మాత్రమే. అంటే మీరు కేటగిరీ వైజ్ క్వాలిఫై అయ్యారు, ఫిజికల్కి వచ్చే అన్ని మార్కులు లేవు మీ దగ్గర. అర్థమైందా? దాని అర్థం అది. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, ఫిజికల్కి వచ్చినంత స్కోర్ అయితే మీ దగ్గర లేదని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ మార్కుల కంటే పైబడి వచ్చిన వాళ్ళందరినీ నేనైతే ఒక విషయం చెప్తాను, కొంచెం రన్నింగ్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఓకే, ఆ మార్కుల కంటే తక్కువ అంటే ఒక 20 కావచ్చు, 30 మార్కులు ఇలా వచ్చినాయంటే డెఫినెట్గా మీకు ఛాన్స్ అయితే ఏముండదు బ్రదర్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీకు అంత తక్కువ మార్కులు వచ్చినా కూడా నార్మలైజేషన్లో మీకు స్కోర్ అనేది మినిమం కంటే మార్కులు కలుస్తాయి. అర్థమైందా? మీకు అలా వచ్చినా కూడా మీకు ఫిజికల్కి వెళ్తారనేది అయితే నేనైతే చెప్పలేను. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కేటగిరీ నక్సల్ డిస్టిక్ ఏంటంటే 32 మార్కులు వచ్చిన వాళ్ళని ఫిజికల్గా అయితే పిలిచారు. అర్థమైందా? ఎస్టీ కేటగిరీకి కావాల్సింది 20% క్వాలిఫై, అంటే వాళ్ళకి 32 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే 32 మార్కులకి పిలిచారు వాళ్ళని మట్టికి. అర్థమైందా? అంటే అక్కడ కొంచెం కాంపిటీషన్ తక్కువ అయి ఉండొచ్చు. ఓకే, సరిగ్గా ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ చేసుకోకపోవచ్చు. సో ఇలాగా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. నేను అన్ని కేటగిరీలకు ఇలా ఉంటుందో అయితే చెప్పలేను. అది లాస్ట్ టైం అక్కడ కొంచెం లక్కీ అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయనేది నేను డిస్క్రిప్షన్లో వీడియో చేశాను, ఆ లింక్స్ అయితే ఇస్తాను. ఒకసారి అవి చూడండి. మీరు ఆంధ్రప్రదేశ్ వారైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారైతే తెలంగాణ చూడండి. మీకు కొంచెం అర్థమైందా అంటే లాస్ట్ టైం ఎలా ఉంది అనేది. ఖచ్చితంగా లాస్ట్ టైం మీద ప్రతి ఒక్క కేటగిరీకి ఎక్కువ కట్ ఆఫ్లే ఉంటాయి ఈసారి, అంతకు మించి తక్కువ ఏమి ఉండవండి. అర్థమైందా? ఎందుకంటే మీకు ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ఓకే, నెగిటివ్ మార్కింగ్లో చేంజ్ వచ్చింది. పైగా రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది రాసుకున్నారు. పైగా అన్నిటికంటే ఏంటంటే పోస్టులు అనేవి తక్కువ. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్గా కాంపిటీషన్ అనేది కొంచెం లాస్ట్ టైం మీద ఎక్కువే ఉన్నట్టు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను, ఒకసారి అయితే చూడండి.